తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ మొదటి ప్రసంగమే అదరగొట్టేశారు. అనేక ట్విస్ట్ల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వమే అయినా కూడా ఎక్కడా తగ్గకుండా తానేం చేయాలని అనుకున్నది తమిళనాడు జనాలకు అర్థమయ్యే విధంగా సూటిగా చెప్పేశారు విజయ్. తన ప్రభుత్వంలో పారదర్శకతకే పెద్దపీట వేస్తామని చెప్పడంతో పాటు జనంలో ఉన్న చాలా ప్రచారాలకు తెరదింపారు. ఇక మొదటి సంతకాలను ఉచిత విద్యుత్ హామీతో పాటు యాంటీ డ్రగ్స్, విమెన్ సేఫ్టీ ఫైల్స్ పై చేసి రికార్డు క్రియేట్ చేశారు విజయ్. మొత్తంగా ఇదయ దళపతి విజయ్ ఇకపై జననాయకన్గా ఎలా ఉంటారో అనే ఉత్కంఠకి తెరదింపుతూ ఓ బ్లాక్ బాస్టర్ స్పీచ్ ఇచ్చారు. సి జోసెఫ్ విజయ్ ఎనుం నాన్ సీఎంగా ఫస్ట్ స్పీచ్ బ్లాక్ బస్టర్. நீ வா விஜய், நாங்களா இருக்கோம், பாத்துக்கிறோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். அண்ணா நீ வாடா, நாங்களா இருக்கோம். நண்பா நீ வா நண்பா, நாங்களா இருக்கோம் சொல்லி. The new beginning, secular governance time starts now. This is a new beginning. A new era of a real secular social justice starts now. పవర్ నాదే, పవర్ సెంటరు నేనే తేల్చి చెప్పిన విజయ్. இங்க ஒரே சென்டர் தான், என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்టర్, அதெல்லாம் கிடையவே கிடையாது. இப்பவே சொல்லிடுறேன். ఈ మాట అర్థమేంటో తెలుసా? పార్టీలో త్రిష పాత్ర లేదని ఫుల్ క్లారిటీ. తమిళనాడుకు తానేం చెయ్యగలను అవన్నీ చేస్తానని భరోసా. நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை இல்ல இல்ல மீண்டும் மீண்டும் சந்திப்போம். తాను చిన్న తంబినే, తమిళ పిల్లలకు మామనేనంటూ సెంటిమెంట్. விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி, அவங்களால தான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். ప్రమాణ స్వీకారం, ఆ తరువాత అంతా ఎమోషనల్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన బాధ్యతలు స్వీకరిస్తూనే తానేం చెయ్యగలనో చెప్పారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎలా ఉన్నది చెబుతూనే అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు విజయ్. దీంతో సంప్రదాయ రాజకీయాలను ఫాలో అయినట్లే కనిపించింది. మొదటి సంతకాలు ఉచిత విద్యుత్, యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటుపై చేశారు. దీంతో తన ప్రయారిటీ అటు హామీలు నెరవేర్చడంతో పాటు ఇటు తమిళనాడుకు భరోసా ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇక తన ప్రసంగంలో ముఖ్యమైనది రియల్ సెక్యులర్ గవర్నెన్స్ ని ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభిస్తున్నట్లు చెప్పడమే అసలు హైలైట్. ఒక్క పైసా కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయనని తమిళనాడు ప్రజలకు మాట ఇవ్వడం ద్వారా ఓ బ్లాక్ బస్టర్ స్పీచ్ ఇచ్చారు ముఖ్యమంత్రి విజయ్. అంతేకాదు, తమిళగ వెట్రి కజగంలో పవర్ సెంటర్ తనదే అని చెప్పడం ద్వారా చాలా ప్రచారాలకు బ్రేక్ చెప్పారాయన. రాబోయే రోజుల్లో హీరోయిన్ త్రిష టీవీకేలో ఓ కీలక పాత్ర పోషిస్తారని జోరుగా గాసిప్స్ ఉన్నాయి. అలానే ఆయన జీవితంలో కూడా వస్తారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో వాటన్నింటికీ విజయ్ ఇచ్చిన క్లారిటీ ఇది. తమిళనాడు 18వ ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని రాజకీయ నేతలతో పాటు సినిమా రంగం నుంచి కూడా సెలబ్రిటీలు హాజరయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ కి ప్రధాని మోదీ ట్వీట్ చేయడం కూడా వైరల్ అవుతోంది. ఓవైపు తన ప్రసంగంలో రహస్యాలు, రహస్య ఒప్పందాలు ఉండవని సీఎం విజయ్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ ట్వీట్ సెన్సేషన్ అవుతుండగా, విజయ్ ఫస్ట్ స్పీచ్ తోనే తమిళనాడులో ఇక ఓ కొత్త రాజకీయం చూడబోతున్నారనే అంచనాలు నెలకొన్నాయి.